తెలంగాణలో బీజేపీ గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పథకాలు వ్యూహాలను చూసి ప్రజలు ఓటు వేయలేదని, కేసీఆర్పై ఉన్న కోపంతోనే ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో నిజంగా కాంగ్రెస్కు బలముంటే అధికార పార్టీ హోదాలో ఉండి విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి కూడా రేవంత్ తన సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరితో పాటు సొంత జిల్లా మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఈటెల రాజేందర్. వాటిని అమలు చేసేలా సర్కార్పై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. వాళ్ళంతటా వాళ్ళు కుట్రాడబెట్టుకొని పాలించే సత్తా లేకపోతే వాళ్ళు పోతే మేము చెప్పలేము. మా పని ఆనండి. అది మేము ఏమనుకుంటున్నాం, నేను ఇదే వేదిక మేము చెప్పిన, మొన్న ప్రజల చేత ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి మంచిగా పరిపాలించాలని కోరుకుంటున్నాం. మేము ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నాం. ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా ఎన్నికల ముందు ఏదైనా హామీలు ఇచ్చి అధికారంగా వచ్చి ప్రజల్ని వంచిస్తా అంటే మోసం చేస్తా నడుస్తుందా అండి? ప్రజాస్వామ్యంలో నడుస్తా? ఇలా మొన్న పక్కకు రాష్ట్రం ఉన్నది, ఎన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళకు, ఇవాళ ఎన్ని సీట్లు వచ్చినాయి చెప్పండి. ప్రజలు ఒకసారి అనుకున్నారంటే నచ్చకపోతే బండకేసి కొడితే ఎట్లుంటుందో మనం చూసినాం కల్లారా. ఇందిరాగాంధీ లాంటి పెద్ద పెద్ద స్టాల్ వార్డ్స్ అని చెప్పుకుంటే ఎమర్జెన్సీలో బండకేసి కొట్టిండు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఎప్పుడు కూడా ప్రజలను ఎడ్డోళ్ళు అనుకునే వాళ్ళు, ప్రజలను మనం మోసం చేయొచ్చు అని అనుకునే వాళ్ళు మట్ల కలిసిపోతారు. చరిత్రకాల గొప్పలో మిగిలిన వాళ్ళు ప్రజలే గొప్పలు. ఇలా గట్లంటే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతోందని తామెక్కడా చెప్పలేదన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. వాళ్లంతట వారే కొట్లాట పెట్టుకుని పాలించే సత్తా లేకుండా పోతే మేమేం చెప్పలేమన్నారు. ఎన్నికలప్పుడు హామీలిచ్చి ఆ తర్వాత నెరవేర్చుకుంటే ప్రజలే బండకేసి కొడతారన్నారు. ప్రజలను వంశిస్తే ఏం జరుగుతుందో ఏపీలో కళ్లారా చూశామని, ప్రజలను మోసం చేయాలనుకునేవారు మట్టి ఖర్చుకుపోతారని హెచ్చరించారు ఈటెల. గట్లంటే కాంగ్రెస్ పార్టీ బలంతో గెలవలే, వీళ్ళ పథకాల వలనో, వీళ్ళ వ్యూహాల వలనో, వీళ్ళ గొప్పతనం వలనో వీళ్ళు నచ్చి ఓటేలే. కేసీఆర్ గారిని గద్దెదించాలని చెప్పి ప్రజలు భావించిండ్రు. అప్పుడున్న పరిస్థితులలో గద్దెదించడానికే ఆల్టర్నేట్ ఎవరైనా చూసి వాళ్ళకి వేసింది తప్ప వాళ్ళ బలం కాదు అది. ఇప్పుడు వాళ్ళు నిజంగానే బలమే అయితే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు విశ్వాసం వచ్చింది, యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, డబ్బులు వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టిండ్రు. ఎందుకో గెలవలేకపోయిండు రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు, ఎందుకో గెలవలేకపోయిండు ఇవాళ మహబూబ్నగర్లో. ఇష్యూ ఏంటంటే ఆనాడు కూడా వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద ఉన్న కోపంతో ఓట్లు వేసింది తప్ప వీళ్ళకి కాదు. ఇప్పుడు ఎట్లా పడ్డాయి ఓట్లు? ఇక ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితి కాదు, ఇక్కడ లేదు, నాకు అక్కడ ఓటెత్తే వచ్చేది కూడా లేదు, ఓటు వేయాల్సింది బీజేపీకే. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, దేశం పురోగమించాలంటే బీజేపీకి అని చెప్పి భావించిండ్రు. ఇంకా అంతకంటే ఇంకో మాట చెప్తున్నా, మీకు గుర్తు చేస్తున్నా. నేను మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పింది సార్, ఈసారి అంటే ఏదో చేస్తున్నామా బిడ్డ, వచ్చేసారి మాత్రం మీరు ఎవరు అడగద్దు, మా ఓటు మోడీ గారికి అని చెప్పి ఆనాడు చెప్పిండ్రు. గుర్తుపెట్టుకోండి, మీరంతా సాక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.